ఈరోజు మనం పల్నాడు జిల్లా దుర్గి మండలం ముట్కూరు గ్రామంలో ఉన్నాము. విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ముట్కూరు తెలుగు యువత మరియు గ్రామ పెద్దల సహకారంతో ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడానికి గల కారణాలు, వారు ఏమనుకుంటారనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మన ముట్కూరు సర్పంచ్ గారు ఈ కార్యక్రమం గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి మీ ఆలోచన ఏంటి? ఏదైనా కార్యక్రమం జరిపితే అందరికీ సంతోషంగా ఉంటుంది, పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. కార్యక్రమం జరుపుకున్నందుకు ఒక స్కూల్లో ఒక నేమ్ వస్తుంది. మన స్కూల్ తట్టు బాగా ఆడే ఇదైతే మన ఊరికే మంచి పేరు వస్తుంది. ఈ ఆటల పోటీలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. దుర్గి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారు మన ముందు, వారు ఏమంటారో వారి మాటలోనే తెలుసుకుందాం. ఈ టోర్నమెంట్ పెట్టడం అనేది మన గ్రామం తరపున మనకి, మన పిల్లలకి అందరికీ బాగా సంతోషం, అందరికీ శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ జరిగేదానికి అందరూ గ్రామ ప్రజలు అయితేనేమి, మన సర్పంచ్ గారు అయితేనేమి, ఎంపీపీ గారు అయితేనేమి, గ్రామ పెద్దల సహకారంతో జరుగుతున్నది. అందరూ కూడా మంచి ఉల్లాసంతో ముందుకొచ్చారు. వాళ్ళ ఆ సహాయ సహకారం అందుకొని మీరు మంచి బాగా ఆటల పోటీలు, మంచి పోటీలు గెలిచి పేరు మంచి ప్రఖ్యాతి తెచ్చామని కోరుకుంటున్నాం. గ్రామ నాయకులు లింగా సాంబశివరావు గారు ఉన్నారు, వారి మాటల్లో ఏం మాట్లాడతారో చూద్దాం. ఈ దసరా సందర్భంగా మా ముట్కూరు గ్రామంలో పల్నాడు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మా గ్రామ సర్పంచ్ గారైన దొండపాటి చెన్నయ్య గారి ఆధ్వర్యంలో, ఏసూరు సాయి శంకర్ గారి ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా స్థాయి టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ జరగటం మా అందరికి ఆనందంగా ఉంది. అయితే మేము ఇది ప్రారంభోత్సవం చేయడానికి బ్రహ్మారెడ్డి గారిని రమ్మన్నాము. ఆయన టైం లేక రావది కాలేదు. సరే, మా ఊరిలో ఈ జరిగినందుకు, మా ఊరిలో ముట్కూరులో ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. మా ఊరు తరపున వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ గొడవలు లేకుండా ఈ టోర్నమెంటు మా ఊరు మేము కాయస్థం చేసుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది. కానీ మా పిల్లలు ఎంతవరకు ఆడేది అనేది చూస్తాం. అందరికీ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. అంటే దసరా సందర్భంగా అందరూ ఖాళీగా తిరుగుతూ ఉంటారు. దాని గురించి మన అందరం గ్రామ పెద్దలు మరియు ఇక్కడ ఉన్న తెలుగు యువత అందరం కలిసి ఈ ఒక నిర్ణయం తీసుకున్నాము. దీనికి కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే గారైన బ్రహ్మారెడ్డి గారి ప్రోత్సాహం కూడా దీనికి కారకం. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల సహకారంతో మేము ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఇదేనే కాదు, ఇంకా కొన్ని పండుగలకి ఇంకా కొన్ని టైప్స్ గేమ్స్ ఆడిపించి మా ఊరిలో కూడా క్రీడాభివృద్ధికి తోడ్పడతామని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వాళ్ళకి ఏ విధమైన సహకారమైనా అందించడానికి మేము ముందుంటాం. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ముట్కూరు తెలుగుదేశం పార్టీ తరఫున. నాయకులు ఉన్నారు, వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. ఆడటానికి వచ్చిన వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ముట్కూరు గ్రామంలో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు ఇక్కడ గ్రామ పెద్దల సహకారం ఎనలేనిది. ముట్కూరు గ్రామంలో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ గ్రామ పెద్దలు, పలువురు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చెప్తున్నారు. ఆడడానికి వచ్చిన వాళ్ళు క్షేమంగా ఆటను పూర్తి చేసుకుని విజయవంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. Please subscribe to Future News, like, share and comment చేయండి.